నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఈసీ దగ్గరికి హెరిటేజ్ ఫైళ్ల పంచాయతీ బాబును అరెస్టు చేసిన అధికారిపై మరి వేటు తప్పదా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఈసీ దగ్గరికి మన హెరిటేజ్ ఫైల్స్ ఏదైతే వాళ్ళు అధికారులు దగ్ధం చేశారో కాల్ చేయడం, ఈ హెరిటేజ్ ఫైల్స్ని కాల్ చేయడం, ఇదంతా చూస్తుంటే అసలు ఏంటి, అసలు ఎవరికి ఫేవర్ చేస్తున్నారు ఏంటి అసలు? అది ఒకటి, ఈ కాల్చడం ఇవన్నీ చూస్తుంటే ఒకటి ప్రభుత్వం భారీ స్కెచ్ ఏమైనా వేసిందా, లేదంటే అధికారులు భయపడి నెక్స్ట్ ప్రభుత్వం రాదు కాబట్టి మా పరిస్థితి ఏంటని ఇలా చేశారా? మొత్తం మీద అవి టీడీపీ శ్రేణులకు దొరకడము, టీడీపీ ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులకు దొరకడము, అది ఐటీడీపీలో పెట్టడము, హల్చల్ చేయడం చూస్తుంటే దాని మీద ఎంతవరకు కూడా ఎవరు ఖండించలేదు కూడా. అబ్జర్వ్ చేశారా? పోనీ అది కాసేపు ఒక హైడ్రామా అనుకుందాం. హైడ్రామా అనుకుంటే దాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ హెరిటేజ్ మీరు అన్నట్టు సీఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు కంప్లైంట్ చేస్తారు? పక్కా ఆధారాలు లేకుండా కంప్లైంట్ చేయలేం, ఎట్లాంటివన్నీ రూమర్స్ పెట్టకుండా అని చెప్పి బయట దోసేస్తారు కదా. సో పక్కా ఆధారాలతో చేశారు అని అంటే దెర్ ఈజ్ సంథింగ్, చాలా ఉంది. సో ఒకవైపు భయం, అధికారులకి భయమైన పట్టుకొని ఉండాలి, సర్వేలు వీటి వల్ల అన్నీ తెలిసి. మరోవైపు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏవైనా భారీ స్కెచ్ ఏమైనా వేస్తున్నారా, ఈ దృష్టిని వేరే ఇటు మరల్చి వేరే వైపు తెరవనికి ఇంకేమైనా చేస్తున్నారా అనే డౌట్ అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న కూడా కాకినాడ పిఠాపురం దగ్గర చూస్తే మనకు దొరికినవి చారణ, బట్ తెర వెనుక బారణ నడిచిపోయిందనేవి నా చాలామంది అభిప్రాయం కూడా కదా. ఎందుకంటే పోలీసులు కూడా నిమ్మక నేరెత్తిన ఉంటున్నారట, చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. కొన్ని దగ్గరలో మాత్రం చర్యలు తీసుకున్నారట. అదే ఇంతవరకు ఎప్పుడు చర్యలు తీసుకుని పోలీసులు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారని అనుమానం కూడా వస్తుంది. అంటే ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికి కూడా ఇదేంటి సడన్గా ఎంత చేంజ్ వచ్చిందా వీళ్ళలో అని కూడా. అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి ఎన్నో అయినా కూడా ఒక దగ్గర కూడా కేసు ఫైల్ చేయని వీళ్ళు అధికారులు ఇప్పుడు సడన్ గా ఇలాంటివన్నీ చేస్తుంటే అంటే ఇది ప్లాన్డ్. ఎందుకంటే ఈ అంశం మీద పిఠాపురం వర్మ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా టీడీపీ అభ్యర్థిగా ఉండాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆ వర్మ గారు కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో అందుకు రకరకాల అనుమానాలు తావిస్తుంది. అయితే ఇక్కడ ఇలాగ ఫైల్స్ ఖాళీ తగలబెట్టడం ఈ అంశం చూస్తే అప్పుడు సిఐడి తరపున ఉన్న సంజయ్ రెడ్డి గారి అంశం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికోటి లింక్ అండి. ఎలా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, పోనీ తప్పు చేశారు అనుకుందాం కాసేపు, తప్పు చేస్తే అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదని దేశవ్యాప్తంగా అందరూ ఖండించారు, పక్కన పెట్టండి. నెంబర్ 2, అక్కడ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా బెయిల్కి అపీల్ చేస్తే ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి పొన్నవోలు గారు కానీ సంజయ్ రెడ్డి గారు కానీ వెళ్ళి మాకు దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. సరే అని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే రాష్ట్రాల్లో ఆధారాలు పెట్టుకుని వెళ్తారండి, అన్నీ తీసుకుని వెళ్ళాలి కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాయిదా వేసింది. ఆ వాయిదాకి వెళ్ళినప్పుడు లేదు సిఐడి కోర్టులో ఉన్నాయని చెప్పారు. అంటే ఇట్లా వాయిదాల మీద వాయిదాలు తీసుకుని అతను ఆ కస్టడీని పొడిగించే ప్రయత్నం చేశారు తప్ప అది చేసి ఇది చేసి 52 రోజులకు పొడిగించే ఏదో ఒకటి చేశారు. ఎందుకు? ఎక్యూజ్డ్ 37 అయినా, ఎక్యూజ్డ్ 37. మొదటి 5గురినో 10 మందినో అరెస్ట్ చేయాల్సిన వదిలేసి ఎక్యూజ్డ్ 37 అరెస్ట్ చేస్తే డౌట్ లేనిపోయిన అనుమానాలు రావు, ఖచ్చితంగా వస్తుంది. ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఇవన్నీ చూపిస్తే ఇవన్నీ డమ్మీ అని వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే ఆధారాలు చూపించకుండా డ్రాగ్ చేశారు, వాయిదాల మీద వాయిదాలు అడిగారని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఓకే, నిజంగా ఆధారాలు ఉండి అప్పుడు మీడియాకు చూపించారు కదా పొన్నవోలు గారు, మన ఏడీజీ కదా, అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, ఏఏజీ ఆయన చూపించారు. మరి అలా చూపించినప్పుడు కోర్టు కూడా చూపించితే అయ్యేది కదా. సో అవన్నీ క్రియేట్ చేసినవా లేదా నకిలీ పత్రాలని ఇప్పుడు అనుమానం వస్తుంది. అందుకేనేమో తగలబెట్టేశారేమో. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ప్రణీత్రావు గారి అంశం తారాస్థాయికి మామూలుగా లేదు కదా, మామూలుగా లేదు. ఆయన ఒక డిఎస్పీ ర్యాంకులో ఉన్న వ్యక్తి, ఆయన ఎవరో ప్రెజర్ చెప్తే చేసుకున్న ఇరుక్కుపోయాడని ఆయన కింద టీంతో అన్నీ చేయించుకొని ఆఖరికి మూసీ నదిలో కలిపేశారని, అవి దొరికితే దాని డేటా అయితే చేయలేదు కానీ మొత్తానికి ఏదో వస్తుంది కదా, ఫోన్ ట్యాపింగ్, అది చినికి గాలివాన అంశం. సో ఇక్కడ కూడా అలాంటి అంశమే జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది ఏంటంటే సార్, ఇప్పుడు ఆ విశాఖ డ్రగ్స్ కేసు మీరు గుర్తుందా లేదా అనేది నాకు ఒక డౌట్. ఏంటంటే చాలామంది ఈ డ్రగ్స్ కేసుని ఇంకొన్ని విషయాలన్నీ పక్కదారి పట్టించడానికి ఇలాంటివి మళ్ళీ పైకి తీసుకొస్తున్నారేమో, వాటన్నిటికీ అదే చెప్తున్నాను కదమ్మా, నేను ముందే చెప్పాను. అది అసలు మనకు దొరికింది కనిపించేది చారాన అయితే తెర వెనుక నుంచి బారాన నడిచిపోతుంది.
మేబీ ప్రజల దృష్టి మరల్చడానికి ఇవన్నీ చేస్తున్నారేమో. ఇప్పుడు 3 రాజధానుల అంశం కూడా ఏం చేశారు, కేవలం అవేమీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినవి ఏవి కూడా డెవలప్ చేయకుండా ఎక్కడొక్కడ అలా వదిలేయడం కోసమే 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక రాజధాని కూడా అవ్వలేదు, ఇక్కడ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు కర్నూలులో కోర్టు కట్టారా, కట్టలేదు. వైజాగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు, ఇప్పుడు వైజాగ్ షిఫ్ట్ అయ్యారా, అవ్వలేదు. అమరావతి మరి అమరావతి అడ్మినిస్ట్రేటివ్ ఇది అన్నారు, అది వైజాగ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు, విజయవాడని. ఏది ఎక్కడైనా ఏమైనా చేశారు అంటే ఇంకేదో జరిగింది, ఇంకేదో స్కామ్లో లేదంటే ఇంకేదో అన్యాయాలో ప్రజల సొమ్మును తరలించే మార్గమో ఇంకేదో సంథింగ్ మనకు అది తెలియదు. మనకు కొద్ది రోజులు పోయాక ఇవి ఏదైతే సిఐడి వాళ్ళది పత్రాలు కాల్చేశారు అంటున్నారో హెరిటేజ్కి సంబంధించినవి, అసలు వాళ్ళ చేతుల్లోకి ఎలాగెళ్ళే మా పత్రాలన్నీ కూడా మా ఆఫీసులు. ఇక్కడ చూస్తే సార్ పెన్షన్ అనేది కూడా ఇంతమంది చనిపోతున్నారు. సో ఈ న్యూస్ని ఇవి తెలియకుండా, ఈ న్యూస్లన్నీ ప్రజల్లోకి వెళ్ళకుండా, సో ఈ న్యూస్ని తీసుకొస్తే మళ్ళీ దీని గురించి చర్చించుకుంటారు. సో ఇవన్నీ పాతబడిపోతే మరుగున పడిపోతాయి. కాబట్టి ఇది ఏది కూడా పార్టీకి హానికర కలగకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ముసలి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వెళ్ళి అందజేయండి అని చెప్పింది. కానీ వీళ్ళు అది చేయలేదు. చేస్తే మళ్ళీ టీడీపీకి మైలేజ్ వచ్చేస్తుంది కదా, టీడీపీ మీద బురద చల్లడం అవ్వక టీడీపీ అడ్డుకోవడం వల్లే ఇవ్వట్లేదు. అందుకే ముసలి వాళ్ళు 31 మంది ముసలి వాళ్ళు చనిపోయారు చెప్తుంది. పోని 31 మంది ముసలి వాళ్ళు చనిపోయారు అనుకుందాం. చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఇవే పెన్షన్ పథకాలు ఉన్నాయి కదా, మరి అక్కడ ఎవరు చనిపోవట్లేదే. సో అంతేందుకు అమ్మ తెలంగాణలో కూడా ఉంది కదా, తెలంగాణ వాలంటీర్లు ఉన్నారా, లేరు. మరి వాలంటీర్ లేకుండా వాళ్ళకి ఎలాగ అందుతున్నాయమ్మా, అకౌంట్కి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. లేదంటే ఎవరో ఒక మనిషిని పెట్టి చేయడమో, లేదంటే అక్కడ ఉండే కొంతమంది తెలిసిన వాళ్ళకి ద్వారా పంపించడం ఏదో చేస్తున్నారు కదా, లేదా అంగన్వాడీ టీచర్లను వాడుకోవడమో ఏదో ఒకటి చేస్తున్నారు కదా. వాలంటీర్లు ఉంటేనే ప్రాసెస్ అవుతుందని ఎవరు చెప్పారు? అదే కదా కోర్టులో కేసు వేసినా కూడా కోర్టు అదే అడిగింది. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా వాలంటీర్లు లేరు కదా, వాళ్ళకి ఎలా పెన్షన్లు అందుతాయి? దానికి కూడా బటన్ నొక్కమన్నారు కదా, దీనికి కూడా బటన్ నొక్కమన్నారు. నొక్కొచ్చు కదా. అంటే మళ్ళీ నొక్కితే అమ్మాయి లేదు చంద్రబాబు కరెక్ట్ దొరికారు, ఈయన మీద ఇలా బదనాం చేయొచ్చు అన్నట్టుగా చేశారు. కాబట్టి ఇవన్నీ పత్రాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళకి ఇంతకుముందు మనం సంక్రాంతి ముందు చూసినా కూడా కొంత అంశాలు కొంతమంది డెప్యుటేషన్ మీద పిఎంఓ ఆఫీస్కి లెటర్ పెట్టుకోవడం, డెప్యుటేషన్ మీద వెళ్ళిపోవడం, కొంతమంది నార్త్ సైడ్ వెళ్ళిపోవడం కూడా చూసాం. వాళ్ళందరూ ముందుగానే తేరుకొని వెళ్ళిపోతున్నారు, అమ్మో మనం ఇక్కడ ఉంటే రిస్క్ అని. ఇప్పుడు మొన్న ఏమైంది, గుంటూరు రేంజ్ డిఐజీని ఒక ట్రాన్స్ఫర్ చేశారు, తర్వాత చిత్తూరు, అనంతపురం, వీళ్ళందరినీ కూడా నెల్లూరుకు సంబంధించిన వీళ్ళందరినీ కూడా ఒక 6 ఐఏఎస్ని 4 ఐపీఎస్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి, అది కూడా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళనే చేశారని కూడా మనకి ఎక్కువ ఫిర్యాదులు అందడం, దాన్ని సుమోటోగా స్వీకరించిన ఎలక్షన్ కమిషను ఎంక్వైరీ చేసింది, చర్యలు తీసుకుంటుంది. 1 by 1 అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా ఏమైనా జరిగితే ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్కి ఫుల్ రైట్స్ ఉంటాయి, ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఇప్పుడు ఏమవుతుంది అధికార పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఎంక్వైరీ మీద వాళ్ళు ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరు కాల్చారు, ఎవరు కాల్చమన్నారు ఏంటి, మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుంది. దీనివల్ల రాజకీయంగా లబ్ధి చేయకపోవడమే కాకుండా పర్సనల్గా కూడా కేసులు ఇరుక్కుపోయే అవకాశం, అధికారులు ఇరుక్కుపోతారు, అవతల నాయకులు కూడా ఎక్కడికి పారిపోవడానికి ఛాన్స్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.